తను నచ్చగానే మంచి సింగర్ అండి, తన చేతుల్లో ఓడిపోదలుచుకోలేదండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలండి. ఒకే ఒక్క గుండు నీ గొంతు రాదు చూడు. వస్తుంది వస్తుంది నీ గుండు వస్తుంది. నా గొంతుకు ఏమైందో తెలియడం లేదే. నా వాయిస్ ఏమైందో చెప్పండి కొంచెం. ఏమండి మీ వాయిస్ కి ఏమైంది? అదే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. బాగున్న నా వాయిస్ ఈ టీ తాగ్గానే ఇలా అయిపోయింది. తాతయ్య మీ టీలో ఎవరో ఏదో కలిపారు చూడండి. ఏంటిది? నా పాట నచ్చగా వీడే ఏదో చేసి ఉంటాడు. మీరే చూడండి బామ్మగారు, తాతగారు నా మీద సందేహపడుతున్నారు. ఇలాంటి పనులు భీమ్సింగ్ ఎప్పుడూ చేయడు. ఏంటి మీరు మాట్లాడేది? అయితే ఆ మురళియే ఇలా చేసి ఉంటాడు. పాటల పోటీలో తను గెలవడం కోసం నేను తాగే టీలో తనే ఇదేదో వేసి ఉంటాడు. నాకు నయం కావడానికి ఒక్క మార్గమే ఉంది. ఒకే మార్గమే ఉందా? ఏంటది? స్వర్గపు జ్యూసు. ఆ స్వర్గపు అనేది మన అడవిలో ఉండే ఏదో గుహలో ఉన్న నీటిలోనే ఉంది. అది ఎక్కడ అన్నది ఎవరికీ తెలియదయ్యా. శివ, ఆ పువ్వు నువ్వే తీసుకురావాలయ్యా. ఓకే తాతయ్య, నేను చూసుకుంటాను. ఆ పువ్వు ఎక్కడున్నా నేను దాన్ని తెస్తాను. శివ, నువ్వు చెప్పినట్టు ఏ నది వచ్చేటట్టు కళ్ళకు కనపడ్డం లేదు. అవును యుడి, నాకు తెలిసి ఈ జంగిల్లో ఎలాంటి నది లేదు. కానీ ఇక్కడ మృగాలున్నాయి కాబట్టి తప్పకుండా నీళ్ళు ఎక్కడో గుహలోపల ఉంటుందనుకుంటాను. శివ బాగున్నావా? చనిక్కాలు చాలా వేడిగా ఉన్నాయి, తింటావా? రాము మావయ్య నాకివ్వండి, నేను తింటాను. తీసుకో. ఏ మంకీ, అది నాది, నాకిచ్చేయ్. ఇవ్వమంటుంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను మంకీ అని పిలుస్తావు? నువ్వు నన్ను మిస్టర్ మంకీ అని పిలవాలి. నేను చెప్పింది అర్థమైందా లేదా? మంకీ మాట్లాడుతుంది. సారీ మిస్టర్ మంకీ మాట్లాడుతున్నారు. అక్కడే మంకీ మాట్లాడదు, అది నీ భ్రమే. శివ, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం మంకీకి ఎక్కువగా వేసిన కాయలు ఇచ్చామంటే అది ఎక్కువ తిన్నాక దాహం వేస్తుంది. ఎందుకంటే అడవిలో ఏ మంకీ లేదు కాబట్టి ఈ మంకీ నీళ్లు తాగడానికి గుహ లోపలికి వెళ్తుంది కదా. ఎస్ రేవా, కాబట్టి మనం ఆ మంకీని ఫాలో అయ్యి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళొచ్చు. రాము మామయ్య, ఆ పప్పుల్ని మీరు ఇక్కడే వదిలేసి వెళ్ళండి. నేను చెప్పానని చెప్పి తాతయ్య దగ్గర డబ్బులు తీసుకోండి. చిన్న పనుంది. అలాగే శివ, ఇక్కడ పెడతాను. దాహం వేస్తాందే. ఇప్పుడు దాన్ని ఫాలో చేద్దాం. మన ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటాను. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. అవును, ఇదే ఆ స్వర్గపు. తాతయ్య చెప్పింది నిజమే. రండి మనం దీన్ని తీసుకువెళ్దాం. నువ్వు పూలు తీసుకుని వెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళావో? శివా, మిస్టర్ మంకీ మాట్లాడుతున్నాడు. ఏం పువ్వు తీసుకెళ్ళకూడదంట. మళ్ళీ తీసుకెళ్తే అది మంకీలు మాట్లాడలేవు. అది నీ భ్రమే, మర్చిపో.
అలాగేనయ్యా, ముందు నేను పాడతాను. పాట పాడుతూనే దీన్ని విరిపి చూపిస్తాను. తర్వాత మీరు పాడండి. సారీ గగగమా. రేవా, వీటికి ఆ పువ్వు అవసరం. నేను ఈ బ్యాగ్ తో వేరే డైరెక్షన్ లో వెళ్తాను. అవి నన్ను ఫాలో అవుతాయి. అప్పుడు మీరు తప్పించుకోండి, ఓకేనా? బీటలో పడాలి పడాలి విరగాలి విరగాలి. అంతేనా? ఆ రాయికి ఏమైంది? చూడండి, నేను చెప్పినట్టు ఇది విరిగిపోయింది. అదేం విరగలేదు, బీటలిచ్చింది. అలాగే గాని మీరిప్పుడు పాడి వర్షం కురవాలి, మెరుపులు మెరవాలి. అలా వస్తుందా చూద్దాం. శివ వచ్చేంత వరకు వీడికి ఏదైనా చెప్పి సమర్థించాలి. నేనిప్పుడు దూర రాగం పాడతాను. అరేరే, అదే ఒక కొత్త రాగం. పాడతాను, విను. అరే, ఏమీ పాడలేదు, ఏమీ వినిపించలేదు. అయ్యగారు, నన్ను మీరు పిచ్చివాలనుకుంటున్నారా? పాట వినిపించలేదు నాకు, పాడండి. నేను దూరరాగం అని చెప్పాను కదా, అందుకే నీకు వినిపించలేదు. శివకు ఒక ఫోన్ చెయ్యమ్మా. తాతయ్య, శివ వచ్చేసాడు. తాతయ్య, మీరు పాడే ఈ రాగం మీకు నచ్చకపోతే వదిలేయండి. ముందు ఈ జ్యూస్ తాగండి, తర్వాత పాడండి. స్వర్గపువ్వా? అవును. థ్యాంక్ యూ శివ. నేను పాడుతున్నాను, వర్షమా రా, వర్షమా కురు. అరేరే, ఈ గొంతు ఎలా వచ్చిందో తెలియడం లేదు. చాలు చాలు అయ్యగారు, ఇంకా కావడం లేదు. నా పంచ ఎగిరిపోతుంది. ఇంకా చాలు, ఆ పండయ్యా, నేను ఓడిపోయాను. వర్షం కురవాలి, కురవాలి, కుండపోతగా వర్షం కురవాలి, కురవాలి, వర్షం కురవాలి, కుండపోతగా రావాలి. వీని ఇలాగే వదిలేస్తే పాడుతూనే ఉంటాడు. రారా, వర్షం కురిపిద్దాం రా. వచ్చింది, మెరుపులు మెరిశాయి, మెరుస్తున్నాయి, వర్షం కురుస్తుంది. నా పాట విని ఆనందంగా. అయ్యగారు, చాలు, ఇది ఎలా జరిగింది? ఎంత మహానుభావుడిని నేను చూసింది లేదండి. గురుగారు, మీరు గెలిచారు, మీరు గెలిచారు. నన్ను వదిలేయండి, నేను ఓడిపోయాను. మన్నిచ్చు, మన్నిచ్చు. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ మాత్రమే చేశాం. ఇప్పుడు మనం పోటీ ప్రారంభిద్దామా? ఏంటి?